వెల్కమ్ బ్యాక్ టు హార్ట్ స్టోరీస్. ఫోన్ తీసి చూసిన సుభాష్కి వాట్సాప్లో తన ప్రిన్సెస్ నంబర్ నుంచి వీడియో వచ్చినట్లు నోటిఫికేషన్ చూపించడంతో మీటింగ్ హడావిడిలో ఉండి కూడా వీడియో ఓపెన్ చేసి చూశాడు. వీడియో రన్ అవుతుంటే వదిలేసి రెడీ అవుతున్న అతను ఒక్కసారిగా ఫ్రీజ్ అయిపోయి వెనక్కి వచ్చి ఫోన్ చేతిలోకి తీసుకొని కళ్ళు పెద్దవి చేసుకొని చూశాడు. ఒక 15 ఏళ్ల యంగ్ టీనేజ్ బాయ్ గిటార్ ప్లే చేస్తూ పాట పాడుతూ ఉండగా మెలోడీ వాయిస్తో అద్భుతంగా పాడుతున్న అతన్ని చూసి సుభాష్ గుండె సంతోషంలో మునిగిపోయింది. ఓ మై గాడ్ అని అరుస్తూ చిందులు వేస్తూ వావ్ వావ్ సూపర్ వాయిస్, అదే వాయిస్ బుడ్డి బేబీ అని పెద్దగా అరుస్తూ స్క్రీన్ మీద ఉన్న అతన్ని వేళ్లతో తడుముతూ లిటిల్ జే అని పెద్దగా నవ్వుతూ ఓ మై గాడ్ ఇంత సంతోషం ఎలా తట్టుకోవాలి అని సుభాష్ అంటూ ఉండగానే లోపలకు వచ్చిన జాస్మిన్ సుభాష్ పిచ్చి నవ్వులు చూసి అయోమయంగా చూస్తూ ఆర్ యూ ఓకే అని అడిగింది చిన్నగా. అప్పుడు తల తిప్పి జాస్మిన్ని చూసి హా బేబీ నేను బాగున్నాను, అయినా ఎందుకు అలా అడిగావు అని అడిగాడు సుభాష్. నీలో నువ్వే నవ్వుకుంటుంటే డౌట్ వచ్చిందిలే అని అంది జాస్మిన్. అదా అంటూ జాస్మిన్కి విషయం చెప్పబోయి ఓ నో, ఇది నా అనుమానం మాత్రమే, నిజమో కాదో తెలుసుకోకుండా అనవసరంగా హోప్స్ పెంచడం ఎందుకు అని మనసులో అనుకొని కామెడీ వీడియో క్లిప్ చూశానులే అందుకే నవ్వు వచ్చింది అని చెప్పి కవర్ చేసుకున్నాడు సుభాష్. ఒక పక్క మీటింగ్కి టైం అయిపోయిందని నేను టెన్షన్తో చస్తుంటే నువ్వు తీరిగ్గా వీడియో క్లిప్స్ చూస్తున్నావా? నాకే ఎందుకు దొరుకుతారు ఇలాంటి విచిత్రమైన క్యాండిడేట్? బాబే కూతురే పిచ్చెక్కించేస్తున్నారు అంటూ బెడ్ మీద ఉన్న తడి టవల్ తీసుకొని బాల్కనీలోకి వెళ్ళబోతున్న జాస్మిన్ని పట్టుకొని హే నేను నీకు దొరకలేదే, నువ్వే నా వెంటపడి మరీ పట్టుకున్నావు అని అన్నాడు చిన్నగా చెవి దగ్గర మాట్లాడుతూ. కదా అందుకే ఇప్పుడు తల కొట్టుకుంటున్నాను, అప్పుడు నాకు మైండ్ సరిగ్గా పని చేయలేదు అందుకే అలా చేశాను అని అంది జాస్మిన్. అవునా, లేకపోతే ఏం చేసేదానివేంటి అని అడిగాడు సుభాష్ హస్కీ వాయిస్తో. కాస్త మంచివాడిని, నేనంటే ప్రేమ ఉన్నవాడిని వెతికి చేసుకునేదాన్ని అని అంది జాస్మిన్ కళ్ళు తిప్పుతూ. అప్పుడు వాడిని ఇద్దరిని చంపేసేవాడిని, అయినా ఇప్పుడు నీకేం తక్కువైందే, నేను ప్రేమించకుండానే అంత అందమైన ప్రిన్సెస్ పుట్టిందా అని అడిగాడు సుభాష్ ప్రేమగా జాస్మిన్ బుగ్గలాగుతూ. ఓహో ఏంటి ప్రేమ, వారానికి ఒకరోజు ఇంట్లో ఉండటమా ప్రేమ అంటే అని అడిగింది జాస్మిన్ మూతి ముడుచుకుంటూ. ఓహో సారీ బేబీ, ఎంత వర్క్ టెన్షన్ చూస్తున్నావు కదా, లేదంటే నాకు మాత్రం సరదానా నిన్ను ప్రిన్సెస్ని వదిలిపెట్టి తిరగడం అని నచ్చ చెప్పాడు సుభాష్. ప్లీజ్ సుభాష్, మనకి కావాల్సినంత ఉంది, 10 తరాలు కూర్చొని తిన్నా తరగనంత సంపాదించావు, ఇంకా చాలు బాబు, మాకు ఇవేమీ వద్దు, నీ టైం ఇవ్వు చాలు అని అంది జాస్మిన్ బయట చెంగుని పైకి వేసుకుంటూ. ఓకే బేబీ, నువ్వు నన్ను ఇంతగా మిస్ అవుతున్నావని తెలిసిన తర్వాత కూడా టైం ఇవ్వకుండా ఉంటానా? త్వరలో ఓల్డ్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసేసి ఇంకా న్యూవి అప్పుడే బిగిన్ చేయకుండా గ్యాప్ తీసుకుంటాను సరేనా? ఇప్పుడు నాకు ఒక ఫేవర్ చేయరా అని అడిగాడు సుభాష్ ప్రేమగా. ఫేవరా ఏంటి సుభాష్ అని అడిగింది జాస్మిన్. ఈ మీటింగ్కి నా బదులు కూడా నువ్వే అటెండ్ అవ్వవా ప్లీజ్, నేను అర్జెంటుగా యూఎస్ వెళ్ళాలి బేబీ, ప్లీజ్ 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 అన్నాడు సుభాష్ జాస్మిన్ని బ్రతిమిలాడుతూ. ఓకే బాబా, అటెండ్ అవుతాను, కానీ మళ్ళీ ఎప్పుడు వస్తావు? వచ్చేటప్పుడు శివాంగిని కూడా తీసుకువచ్చాయి సుభాష్, అది లేకపోతే నాకేం తొయ్యడం లేదు అని అంది జాస్మిన్ గారాలు పోతూ. ఓకే బేబీ, నేను తీసుకొస్తాను, డోంట్ వరీ అంటూ జాస్మిన్ని కిస్ చేశాడు సుభాష్. బ్రేక్ఫాస్ట్ చేస్తున్న అనసూయకు అది అసలు లోపలికి పోవడం లేదు. రాత్రి కూడా నిద్రపోలేదేమో, కళ్ళు వాచి ఎర్రగా అయ్యాయి. 70% వాటా వదులుకోవడం అంటే మాటలా? నిద్ర ఎలా పడుతుందిలే, వారసుడేమన్నా ఇన్స్టెంట్ కాఫీనా వీలునామా చూడగానే రాత్రికి రాత్రి పుట్టుకు రావడానికి? ఇప్పుడు నేనేం చేయను భగవంతుడా, ఎందుకు నా మీద ఇంత కక్ష కట్టావు
అని లోపల దేవుణ్ణి నిందిస్తూ ఉండగానే ఫోన్ రింగ్ అవ్వడంతో ఫోన్ వైపు చూసి మొహం ముడుచుకొని ఇప్పుడు ఇదొక్కటే తక్కువైంది అని తిట్టుకుంటూ లిఫ్ట్ చేయకుండా ఇగ్నోర్ చేసింది. కానీ అది మళ్ళీ రింగ్ అవ్వడంతో విసురుగా చేతిలోకి తీసుకొని లిఫ్ట్ చేసి ఏంటి అని అరిచింది కోపంగా. ఓ అంత ఆవేశం ఎందుకను? నువ్వేమన్నా ఇంకా 16 ఏళ్ల పడుచు పిల్లవి అనుకుంటున్నావా? ఎలా పడితే అలా ఉండటానికి? అంత ఆవేశపడితే అనవసరంగా బీపీ పెరుగుతుంది. ఈ వయసులో అవసరమా చెప్పు అన్నాడు సాయి. సోది ఆపి ఎందుకు ఫోన్ చేశావో చెప్పు అని అంది అనసూయ కోపంగా. ఇప్పుడే లాయర్ ద్వారా మీ మావగారి వీలునామా గురించి తెలిసింది. ఎంత మనకి మనస్పర్ధాలు ఉన్నా మరీ 70% ఆస్తి పోతుంది అంటే నాకే చాలా బాధగా అనిపించింది. అలాంటిది ఎంతో కష్టపడి కృష్ణాస్ బిజినెస్ని డెవలప్ చేశావు. ఇప్పుడు అన్ని 1000 కోట్ల ఆస్తులు వదులుకోవడం అంటే నీకెంత బాధగా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను. అందుకే పరామర్శిద్దామని ఫోన్ చేశాను. ఇప్పటికైనా అర్థమైందా? అమాయకులు కార్చిన కన్నీళ్లు ఊరికే పోవు. అవి శాపాలై జన్మలోనూ వేటాడతాయి. నేను ఈ మాటలు ఎవరిని ఉద్దేశించి అంటున్నానో నీకు పర్టికులర్గా చెప్పక్కర్లేదు అనుకుంటా అని అన్నాడు సాయి. దానితో కోపంగా ఫోన్ కట్ చేసి డైనింగ్ టేబుల్ దగ్గర నుంచి విసురుగా లేచి వెళ్ళిపోయింది అనసూయ. తల్లిని తీసుకొని ఆడిషన్లో సెలెక్ట్ అయిన మ్యూజిక్ కంపెనీకి వెళ్ళాడు విజయ్. వాళ్ళ దగ్గరుండి కాంట్రాక్ట్ రూల్స్ చెప్పడంతో విజయ్ కంపెనీ బిల్డింగ్లో స్టే చేయడానికి బుడ్డి ఒప్పుకోలేదు. వాళ్ళు కంపల్సరీ అని చెప్పడంతో వద్దని చైర్లో నుంచి లేచి కొడుకు చేయి పట్టుకొని వెళ్దామా అని అడిగింది. వెళ్దాం అన్నట్లుగా నవ్వుతూ తల ఊపాడు విజయ్. ఇద్దరు రూమ్ నుంచి బయటకు వచ్చి లిఫ్ట్లోకి వెళ్ళబోతూ ఉండగానే ఒకతను వాళ్ళ వైపే పరిగెత్తుకొని రావడం చూసి విజయ్ లిఫ్ట్ క్లోజ్ అవ్వకుండా కాలు పెట్టాడు. అతని దగ్గరకు వచ్చి మ్యామ్ సార్ పిలుస్తున్నారు అని చెప్పడంతో ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకొని లిఫ్ట్లో నుంచి బయటకు వచ్చి మళ్ళీ ఇంతకుముందు బయటికి వచ్చిన క్యాబిన్లోకి వెళ్ళారు. అతను కూర్చోమని సీట్ ఆఫర్ చేసి ఓకే మ్యామ్, షెడ్యూల్ స్టూడియో టైంకి స్టూడియోలో ఉండాలి. డైట్, బాడీ ఎక్సర్సైజెస్, హెల్త్ కేర్కి సంబంధించి చాలా స్ట్రిక్ట్గా ఉండాలి అని ఇంకా మిగిలిన కండిషన్స్, ప్రాఫిట్స్ అన్నీ క్లియర్ చేయడంతో బుడ్డి అన్నిటినీ జాగ్రత్తగా విని కొడుకు వైపు చూసి కాంట్రాక్ట్ సైన్ చేయించింది. అందులో ఉన్న రూల్స్ని బ్రేక్ చేస్తే భారీ మొత్తంలో జరిమానా కట్టాలనే కండిషన్ని కూడా యాడ్ చేసింది. పాపం ఆ కంపెనీ వాళ్ళకి ఏం తెలుసు, విజయ్ నానమ్మ విజయ్ కోసం ఎంత నష్టాన్నైనా ఈజీగా భరిస్తుందని. కాంట్రాక్ట్ సైన్ చేయగానే వాళ్ళు షేక్ హ్యాండ్ ఇచ్చి త్వరలో షెడ్యూల్ సెట్ చేసి కాల్ చేస్తాం. మామూలుగా అయితే మేము కొన్నాళ్ళు ట్రైనింగ్ లాంచ్ చేసేవాళ్ళం. బట్ యువర్ సన్ వాయిస్ అండ్ లుక్స్ ఆర్ అమేజింగ్. ఆడిషన్ సాంగ్ వీడియో వైరల్ అయింది. అది చూసి ఆడియన్స్ పిచ్చెక్కిపోతున్నారు. త్వరగా విజయ్ ఆల్బమ్ రిలీజ్ చేయమని ట్వీట్స్ చేస్తున్నారు. అందుకే త్వరగా ఆల్బమ్ రిలీజ్ చేయాలని కంపెనీ డిసైడ్ అయింది అని చెప్పాడతను. అది విని చిన్నగా నవ్వి థ్యాంక్ యూ అని అంది బుడ్డి. వెనక్కి తిరిగి వెళ్ళబోతున్న బుడ్డిని చూసి మేడం, మీరు వచ్చిన దగ్గర నుంచి నా బ్రెయిన్లో ఒకటే ఆలోచన, మిమ్మల్ని ఎక్కడో చూసినట్లుంది, ఎక్కడ చూసానో గుర్తుకు రావడం లేదు అంటూ కాంట్రాక్ట్ పేపర్స్ చూసి అందులో విజయ్ సైన్ చూసిన అతనికి అప్పుడు క్లిక్ అయింది. విజయ్ కృష్ణ జనని అని సైన్ చేశాడు విజయ్. అది చూసి మేడం, మీరు 8 DS మెయిన్ సింగర్ మిసెస్ జనని జయకృష్ణ, యామ్ ఐ రైట్ అని అన్నాడు చాలా ఎక్సైటింగ్గా. ఆ మాట వినగానే బుడ్డి గుట్టగలు మింగుతూ హనీ, నేను బయట వెయిట్ చేస్తాను, నువ్వు త్వరగా వచ్చాయి అంటూ అక్కడి నుంచి వేగంగా వెళ్ళిపోయింది. విజయ్ వెనక్కి తిరిగి తను 8 DS మెయిన్ సింగర్, సెంటర్ ఫేస్ జననినే, బట్ జయకృష్ణ కాదు అన్నాడు కోపంగా. ఓహో, ఐఎమ్ సారీ విజయ్, ఇప్పుడు అర్థమైంది నీ వాయిస్ అంత స్వీట్గా ఎందుకుందో. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫస్ట్ ఆల్బమ్ అన్నాడు అతను సంతోషంగా. దానితో కోపం కొంచెం తగ్గి థ్యాంక్ యూ అని చెప్పి బయటకు వచ్చేశాడు విజయ్. బయట గోడకు ఆనుకొని కళ్ళు మూసుకున్న తల్లిని చూశాడు. తన కళ్ళ నుంచి కారుతున్న కన్నీళ్ళు, నర్వస్నెస్తో వణికిపోతున్న తన చేతులు కాళ్ళను చూసి ఇట్స్ ఓకే మామ్ ప్లీజ్ అంటూ
బుడ్డి కళ్ళు తుడిచి వణుకుతున్న చేతుల్ని గట్టిగా పట్టుకున్నాడు. తన వేళ్ల మధ్యలో వేళ్లు దూర్చి గట్టిగా పట్టుకున్న కొడుకుని చూడగానే ఒక్కసారిగా బుడ్డికి జై గుర్తుకొచ్చాడు. చిన్నప్పుడు తనని సేమ్ ఇలాగే పట్టుకునేవాడు. అది గుర్తుకు రాగానే బుడ్డికి ఇంకా ఏడుపు తన్నుకొచ్చింది. సండే కావడంతో పిల్లలు టీవీలో యూట్యూబ్ ఓపెన్ చేసి ఎక్కువ సౌండ్ వదిలేసి సాంగ్స్ చూడటంతో స్టడీ రూమ్లో కూర్చొని ఫైల్ చూస్తున్న అనసూయకు ఆ సౌండ్కి ఇరిటేషన్ వచ్చి వాళ్ళని కోప్పడటానికి బయటకు వచ్చి వాళ్ళ వైపు చిరాకుగా చూస్తూ హోంవర్క్స్ లేవా అని పెద్దగా అరిచింది. ఆ అరుపుకి ఉలిక్కిపడి వాళ్ళు దెబ్బకి సోఫాలో నుంచి పైకి లేచి నిలబడ్డారు. టీవీ కట్టేసి అని అంటూ టీవీ వైపు చూసిన అనసూయ కళ్ళు అలాగే తెరుచుకొని ఉండిపోయాయి. తర్వాత నోట్లో నుంచి ఒక్క మాట కూడా బయటకు రాలేదు.